బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవానికి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కోరుకటి చందర్తో కలిసి జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ దళితులకు కూడా ఓటు హక్కు ఉండాలని, తొలిసారి గలం విప్పిన నాయకుడు బాబు జగజీవన్ రామ్ అని, స్వతంత్ర సంగ్రామంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొప్పుల ఈశ్వర్తో పాటు కోరుకటి చందర్ పిలుపునిచ్చారు. గొప్ప జీవితం, ఆనాటి నుంచి వారు బ్రతికున్నంత కాలం ఎవరైతే పేద వర్గాల కోసం, నిమ్న వర్గాల కోసం, వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారు. స్వాతంత్రానికి పూర్వమే దళితులకు హక్కులు ఉండాలని, దళితులను కూడా సమాజంలో గౌరవప్రదంగా చూడాలని, వారి ఉన్నతి కోసం, వారి హక్కుల యొక్క పరిరక్షణ కోసం 1935 సంవత్సరం నాడే, స్వాతంత్రం రాక పూర్వమే దళితులకు కూడా ఓటు హక్కు ఉండాలని మొట్టమొదటి వాయిస్ ఈ దేశంలో ప్రజలకు అందించినటువంటి నాయకులు బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా స్వాతంత్ర సమరంలో వారు పోషించినటువంటి పాత్ర మరవలేనిది. అందుకే వారు తొలి ఉప ప్రధానిగా మరి ఈ దేశానికి నాయకత్వం వహించి వారు ఈ దేశంలో అనేక సంస్కరణలకు, అదేవిధంగా నిమ్న జాతుల యొక్క అభివృద్ధి కోసం అనేక సేవలు అందించినటువంటి మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారు. వారి యొక్క జీవితం ఈనాటి మరి సమాజానికి ఆదర్శం. వారి జ్ఞాపకాలు, వారి యొక్క సేవలు ఎప్పటికైనా ఈ దేశం గుర్తుంచుకునే విధంగానే ఈరోజు దేశవ్యాప్తంగా వారి యొక్క జయంతి ఉత్సవాలు కావచ్చు, వర్ధంతి ఉత్సవాలు కావచ్చు, ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించి వారికి ఘనమైనటువంటి నివాళులు మనం అర్పించడం అనేటువంటిది దాదాపుగా దేశం మొత్తం మీద జరుగుతూ ఉంది. అంత గొప్ప నాయకులు బాబు జగజీవన్ రామ్ గారు. మరి ఈరోజు గోదావరికని పట్టణంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వారి యొక్క జ్ఞాపకాలను మరొకసారి మననం చేసుకొని ఈనాడున్నటువంటి మరి యువతకు కావచ్చు, ప్రజానికానికి కావచ్చు, వారి యొక్క జీవిత విశేషాలను అందించి ఆ ఆదర్శాన్ని మనం కూడా పాటించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటరాని తనాన్ని ఉప ప్రధానిగా దళిత వర్గం కోసం ఆనాడు చిన్నతనంలో అంటరాని తనాన్ని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి, క్లాస్ రూమ్లలోనే నగేశ్వరు సన్నత సైనిక ప్రత్యేకమైనటువంటి కుండలను ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి, కుల వివక్షత పోవాలి, అంటరానితన నిర్మూలన జరగాలని బాబు జగజీవన్ రామ్ గారు చేసినటువంటి కృషి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నాయకురాలు ఫలాలను కూడా రాల్సిన జీవిస్తున్నటువంటి యొక్క పరిస్థితులలో కేసీఆర్ గారు సంపన్న వర్గాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నాయో దళిత బహుజనులు కూడా ఆ సంపన్న కుటుంబాలలాగా జీవించాలని దళిత బంధు పథకాన్ని భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఎవరు చేయనటువంటి విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే.